ఏదైతే తీవ్రమైనటువంటి నష్టాలను కలగజేసిందో ఆ మేరకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం సరిచేయాలని బస్సుగా సరిపోయేటటువంటి ప్రభుత్వం సరిచేయాలని మూడు పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా 9/77 చట్టం అంటారు, ఆంధ్రప్రదేశ్ ఎస్ఎన్ భూములు బదలాయింపు నిషేధ చట్టం. ఆ చట్టాన్ని సవరించారు. ఆ చట్టాన్ని సవరించడం వల్ల ఎస్సీ ఎస్టీలకి బీసీలకి సంబంధించినటువంటి 15 లక్షల ఎకరాల భూమి వాళ్ళకి ఎదురు లేకుండా పోతుంది. దానివల్ల కాబట్టి ఆ చట్టాన్ని వెంటనే ఆ సవరణ వెంటనే రద్దు చేసి ఆ భూములపై తిరిగి మళ్ళీ ఆ వర్గాలకి హక్కు ఉండే విధంగా చేయాలని చెప్పి వస్తున్నాం. అదేవిధంగా జగనన్న కాలనీకి సేకరించినటువంటి అసైన్ భూములకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు. ఆ ప్యాకేజ్ 2,500 కోట్ల రూపాయలు ఉంది. అది కూడా ఈ ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా గతంలో ఏదైతే రద్దు చేశారో 27 పథకాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆ పథకాలన్నీ కూడా పునరుద్ధరించాలి. పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ పాతది కాకుండా కొత్తగా మళ్ళీ బడ్జెట్ సవరణ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు కూడా దాటిపోయింది. అది ఎప్పుడో 2005 అంటే ఇప్పుడు 2020 నాటి అంచనాలు 2024 వచ్చింది కాబట్టి 20 సంవత్సరాలు అయింది. ఈ 20 సంవత్సరాల్లో పెరిగినటువంటి దాన్ని బట్టి చూసుకుంటే 1,00,000 కోట్లు కూడా దాటింది. కాబట్టి ఆ బడ్జెట్ కూడా ఎస్సీ భూమి లేని పేదలకి ఎకరం భూమి ఇవ్వాలని కూడా బతుకు చట్టంలో ఉంది. ఇవన్నీ కూడా చేయాలంటే 1,00,000 కోట్లు దాటుతాయి. కాబట్టి బడ్జెట్ వెంటనే సవరించాలని చెప్పేసి మేము మూడు పార్టీలు కూడా కేంద్ర రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తాం. 300 పైగా కిలోమీటర్లు ఉండే కంప్లీట్ వెళ్ళాలి. అదేవిధంగా రంపచోడవరం కోర్టులు ఉన్నాయి. షెడ్యూల్డ్ ఏరియాలో కోర్టులు ఎక్కువగా రెవెన్యూ కోర్టులు ఉంటాయి. దాంతో కలెక్టరేట్ కోర్టుకి వెళ్ళాలంటే పాడేరు వెళ్ళాలి. పాడేరు వెళ్ళాలంటే న్యాయవాదులు కూడా చాలా కష్టం అయిపోతుంది. అక్కడ నుంచి ఎక్కడో అంత దూరాలు 150 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. దాంతో గతంలో వైఎస్ఆర్ పార్టీ కూడా మేము అరకు పార్లమెంట్ 2 నియోజకవర్గాలు చేస్తున్నాం, రంపచోడవరం కూడా కేంద్రం పెడతామని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు ఆ టైంలో చేయలేదు. ఈ చంద్రబాబు నాయుడు జగన్పేటలో ప్రయత్నం కూడా చేశారు. మేము వస్తే రంపచోడవరం కూడా కేంద్రం చేస్తాం. పరిపాలనా దృష్ట్యా బాగా అది 400 కిలోమీటర్ల పరిధిలో ఉంది కాబట్టి మేము రంపచోడవరం కేంద్రంగా చేయమని చెప్పేసి అడుగుతున్నాం. దానికి ఆయన కూడా హామీ ఇచ్చారు కాబట్టి, లేకపోతే దాన్ని అరకొరగా పంపించేసి ఎక్కువగా ఈ ఎస్టీలు నష్టపోతున్నారు కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి బడ్జెట్ మీరు పోలవరం విషయంలో తిరిగి బడ్జెట్ అంచనాలు వేయాలని చెప్పేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. దాంట్లో 27 పథకాలు గత ప్రభుత్వం రద్దు చేసింది. అందులో ముఖ్యమైనది అంబేద్కర్ విదేశీ విద్య. అంబేద్కర్ విదేశీ విద్య ఆ పేరుని జగనన్న విదేశీ విద్యగా మార్చి కనీసం ఒక 10 మందిని కూడా విదేశాలకు పంపించి చదివించలేదు జగన్ ప్రభుత్వం. అది చాలా విద్యార్థులకు చాలా తీవ్ర లోటు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి. చిన్నప్పుడే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ ఎస్సీ ఎస్టీ పిల్లల్ని తీసుకొచ్చి 10th క్లాస్ వరకు చదివించారు. ఆ స్కూల్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఫీజు రీఎంబర్స్మెంట్ గతంలో ఇచ్చారు, అది తీసేసి అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ఇద్దరికని చెప్పారు, కానీ ఎవరికి ఒకరికే ఇచ్చారు. ఆ విధంగా పూర్తిగా నష్టపోయారు. అలాగే ఎస్సీ ఎస్టీలకి బ్యాక్లాగ్ పోస్టులు చాలా పేరుకుపోతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం. గతంలో ఏదో అరాకొరా పూర్తి చేసిన ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్ గారు దాన్ని ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీకి సలహా చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎన్నో ఉన్నాయో అన్నీ బయటకు తీసి త్వరితగతిన పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా సప్లై నిధులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని దుర్వినియోగం చేశారు. ఈయన జగన్ పూర్తిగా దారి మళ్లించాడు. అతను నవరత్నాలకు దీన్ని మళ్లించి చాలా ఎస్సీ ఏరియాల్లో ఏ విధమైన అభివృద్ధికి లేకుండా సప్లై నిధుల్ని దుర్వినియోగం చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సప్లై నిధులు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి ఉపయోగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో భూమి కొనుగోలు పథకం ఉండేది. పేదానికి ఒక 1 ఎకరం భూమి కొనిచ్చి వాళ్ళు దానివల్ల జీవనోపాధి పొందాలని అక్కడ ప్రభుత్వం జీవో ఉంది. ఆ జీవోని చెప్పిన పూర్తిగా తొంగలో పెట్టి భూమి కొనుగోలు పథకం లేదు సరికదా. గతంలో ఎక్కడైనా సరే అరాకొరా భూములు ఎస్సీల చేతుల్లో ఉంటే ఆ భూములన్నీ జగనన్న కాలనీ పేరుతోనే ఆయన పూర్తిగా తీసేసుకుని వాళ్ళకి అన్యాయం చేశాడు. ఆ పూర్తిగా తీసుకున్న భూములకి కాంపన్సేషన్ చెల్లించాలి. భూమి కొనుగోలు పథకం మళ్ళీ తిరిగి అమలు చేయాలి. అందరికీ పేదలకి ఆ భూములు పంపిణీ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఈ మేనిఫెస్టోలు పెట్టలేదు, సంక్షేమాన్ని పెట్టారు కానీ ఇవన్నీ పెట్టలేదు. ఇల్లు పడిపోయినే ఉంటారు.
తర్వాత కులాంతర వివాహాలు చేసుకోమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారు. కుల వివక్ష నశించాలంటే కులాంతర వివాహాలు ఖచ్చితంగా ప్రోత్సహించాలన్నా దానికి గత ప్రభుత్వాలు ప్రోత్సహించాయి, డబ్బులు ఇచ్చినాయి, వాళ్ళకి వంట సామాన్లకు డబ్బులు ఇచ్చినాయి, వాళ్ళ ఉపాధికి డబ్బులు ఇచ్చినాయి, కొన్ని ఉద్యోగాలు కూడా వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కులాంతర వ్యవహారం పూర్తిగా రద్దు చేసి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. ఆ పథకం ఏమైందో కూడా తెలియదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పనులు పెంచాలి, కాంపెన్సేషన్ పెంచాలి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే 2,50,000 గతంలో ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ ₹1,00,000 ఇచ్చేది. దాన్ని కూడా పెంచి కులాంతర వ్యవహారాలు ప్రోత్సహించి కుల వివక్షత అరికట్టడానికి ఈ ప్రభుత్వం చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 27 పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా వీళ్ళు పునరుద్ధరించేది మన మిత్రులు చెప్పారు. దళిత గిరిజన హక్కులు కాపాడుతున్న ప్రభుత్వం దేనైనా సరే మా యొక్క ఉద్యమ పార్టీలకు సంబంధించి అలాగే పార్టీకి సంబంధించి మేము దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాం, పోరాటం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అనేక హామీల్ని గుర్తిస్తూ అధికారం చేపట్టింది. ఆ అధికార పార్టీ కేంద్రంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్రానికి సంబంధించిన రాయితీల్ని రప్పించి దళిత మైనార్టీ గిరిజన హక్కులకు సంబంధించి వాళ్ళ భూములకు సంబంధించి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంది. ఆ అడుగులు వేస్తే మేము ఎప్పుడు కూడా ఈ యొక్క పార్టీకి మేము సహకరిస్తాం. లేని పక్షంలో బలమైన ప్రతిపక్షం లేనప్పటికీ కూడా ప్రజా ఉద్యమాల ద్వారా మేము ఫైట్ చేస్తామని చెప్పేసి గిరిజన హక్కుల పట్ల, గిరిజన భూముల రక్షణ పట్ల, మానవ హక్కుల సంఘం పట్ల మేము అందరం కూడా కలిపి ఒక వేదికగా ఫైట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఆ యొక్క పోరాటాల రూపంకి రాకుండా ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకి మేలు చేసి హామీలు నిలబెట్టాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.